అని చెప్పేసి ఆ మనిషిని కరోనా టైంలో కువైట్కు రానివ్వకుండా ఇండియాలో డంప్ యార్డ్ లో ఉన్న వ్యక్తులకు కానీ చాలా మంది నిరుపేదలకు సహాయం చేసినట్టు వ్యక్తి, మహోన్నమైన వ్యక్తి మా శ్రీకాంత్ గారు. జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి 2010లో స్థాపించినప్పుడు జీవి గారు వచ్చినప్పుడు మాకు పరిచయం అయ్యారు శ్రీకాంత్ గారు. నిజంగా జనసేన అంటే ఎంత ప్రాణం, పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత అభిమానం, పార్టీ మీద నమ్మకం, యువకులను ఉత్సాహపరుస్తూ మరీ ముఖ్యంగా మహిళలను, ఈర మహిళలను చంద్రగిరి నియోజకవర్గంలో జనసేనని రెప్రెప్పలు ఆడించి చంద్రగిరి నియోజకవర్గం పులపర్తి నానికి కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనే వెహికల్ ఇచ్చి ప్రచారం చేయమని చెప్పి ఆయన అంత ధైర్యంతో మన ఎరవారిపాలెం మండలం చింతకుంటోళ్ళు అంటే వేణుగోపాల్ రెడ్డి వాళ్ళు ఎంత ఏకగ్రీవంగా మండలాధీశులు అటువంటి కుటుంబంలో పుట్టినటువంటి కాంచన శ్రీకాంత్ రెడ్డి గారు అని పిలుస్తారు. ఇక్కడ మనం శ్రీకాంత్ గారు పిలుస్తారు. నిజంగా చాలా మంచి వ్యక్తి. మేము కువైట్లో త్రిమూర్తులు అంటారు కదా, నిజంగానే త్రిమూర్తుల్లో మా త్రిశూలమైనటువంటి మా కాంచన శ్రీకాంత్ బాబు గారిని స్టేజ్ మీదకి వచ్చి అమూల్యమైన నిజంగా మంచి వ్యక్తి, ధైర్యం ఉన్న వ్యక్తి. ₹1 కోటి ఫండ్ 6 దేశాల నుంచి ఇవ్వబోతుంటే దాదాపు 100 మంది వస్తే 100 మందికి పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగడానికి అవకాశం కల్పించడం మహోన్నతమైన వ్యక్తి మన కాంచన శ్రీకాంత్ బాబు గారు. నిజంగా చాలా మంచి మనిషి అండి. అటువంటి వ్యక్తి మా స్టేట్ లో అయినందుకు, గల్ఫ్ జనసేన పార్టీ జాతీయ కన్వీనర్ అయినందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. అటువంటి మంచి వ్యక్తి మాకు స్టేట్ లో ఉండడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అందరికీ నమస్కారం. ముందుగా మా మిత్రులు పగడాల అంజన్ కుమార్ గారు ఎప్పుడైతే పరిచయం అయిందో, ఎన్ఆర్ఐ సేవా సమితి ఎప్పుడైతే స్థాపించిన మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆ స్టేజ్ నుంచే మా పరిచయం, అక్కడి నుంచే మా జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా నేను ఒకటే చెప్తున్నాను, స్నేహం అంటే చాలా రకాలుగా ఉండొచ్చు, కానీ నా దృష్టిలో స్నేహం అంటే ఏదో ఇచ్చిపుచ్చుకోవడం, ఇందమ్మ పొలగూరు అంటే ఇందమ్మ తిగూరు అనే విధంగా మాత్రం నా దగ్గర మాత్రం ఉన్నాను. స్నేహం అంటే అది తప్పైనా ఒప్పైనా నిర్మోహమాటంగా నేను ముఖం పైన చెప్పే వ్యక్తిని. అదే కోణంలో ఎన్నో సందర్భాల్లో, ఇన్ని సంవత్సరాల ఈ జర్నీలో ఎన్నో సందర్భాల్లో ఒక కార్యక్రమం చేయాలన్నా ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో మనస్పర్ధలు, ఎన్నో అభిప్రాయ భేదాలు ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో ఒక అభిప్రాయ భేదము, ఒక మనస్పర్ధ వస్తే ఆ స్నేహం అంతటితో పోతుందని కాదు, కానీ మేమంతా ఒక కన్క్లూజన్కి వచ్చి ఈ పని చేద్దామనే వరకు వచ్చేది. ఆ కోవలో మా ఇద్దరికి వచ్చినంత అభిప్రాయ భేదాలు ఇంకెవరికి కూడా రావు. ఆ విధంగా మేము ఇప్పుడు కూడా కానీ, ఎందుకంటే ఒక కార్యక్రమం చేయబోయినప్పుడు వద్దు ఇది పద్ధతి కొద్ది సమయంలో ఆయన నెగ్గచ్చు, కొద్ది సమయాల్లో నేను నెగ్గచ్చు, కానీ ఫైనల్ గా ఒక కంక్లూడ్కి వచ్చి బయట వెళ్ళేటప్పుడు మాత్రం ఒక మంచి ఉద్దేశంతోనే మంచి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మా థాట్స్ అన్ని కూడా ఉంటాయి. అలాగే ఎలక్షన్ ఏదైతే 2019 ముందు నేను పదే కూడా చెప్తుంటాను, అప్పట్లో వైసీపీ హవా అనేది అప్పట్లో ఎలా ఉండేది, ఏదైనా ఒక జనసేన జెండా పట్టుకోవాలన్నా కానీ ఎగతాళితో పాటు భయభ్రాంతి. ఎక్కడైనా జెండా ఎత్తితే రేపు ఏం కేసు పెడతాడో, ఎక్కడికి కోవిడ్ పోనీకుండా చేస్తాడో, లేకుంటే ఇంట్లో ఉండే వాళ్ళ ఫంక్షన్లు ఎక్కడ పెరిగేస్తాడో, ఈ విధమైనటువంటి భయం ఉండేది. అప్పట్లోనే కోవిడ్ నుంచి వెళ్ళి తన ఊరిలో ఇంటి పైన, కడప గడ్డ పైన నడుబొట్టులో అప్పట్లో వాళ్ళ హవా ఉన్న టైంలో ప్రతి ఇంటి పైన జనసేన జెండా వేసి అటు కడపనే కాకుండా రాష్ట్ర దేశ చరిత్రలో ఇంటి పైన జెండానే వేసి నిలబెట్టినటువంటి ఘనత మన పగడాల అంజన్ కుమార్ గారు. అప్పటి నుంచి కూడా కానీ ఎన్ఆర్ఐ సేవా సంస్థలో ఏదైతే 30 రోజులు 30 ప్రాంతాల్లో 30 సేవా కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వచ్చినప్పుడు అందరూ కూడా కేకులు కట్ చేసుకోవటము, ఆ టపాసాలు పెంచుకోవటము, ఈ విధంగా చేస్తుంటే అలా కాదు, 30 రోజులు 30 ప్రాంతాల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు నిరుపేదలకు సహాయం చేయాలి, మనం అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ సమాజ సేవే సమాజ శ్రేయస్సే మా లక్ష్యం అని చెప్పాడో, అదే కోవలో ఈ ఎన్ఆర్ఐ సేవా సంస్థ ద్వారా వినూత్నమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వచ్చినప్పుడు
మేమంతా కూడా అక్కడే కూర్చొని నిద్రాహారాలు లేకుండా మన శేఖర్ గారు కావచ్చు, నాయక్ గారు కావచ్చు, అంజన్ గారు, మన ఓబ్లేస్ గారు, ఇలా చాలా మంది అప్పట్లో ఎన్ఆర్ఐ సేవా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, మన పత్తి సుబ్బరాయుడు గారు అప్పట్లో అందరం కూడా ఉన్నాం. ఇలా అందరం కూడా కూర్చొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే 30 రోజులు 30 ప్రాంతాల్లో 30 సేవా కార్యక్రమాలంటే అది కూడా ఒక నియోజకవర్గమో ఒక జిల్లానో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కానీ ఆ కార్యక్రమాలను ఆర్గనైజ్ చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే రేపు ఎక్కడ ఆ కార్యక్రమం నిలిచిపోతుందో అక్కడ ఉన్నవాళ్ళు ఏదైతే కర్నూలుకు పోవాలంటే కర్నూలుకు ఊరికే పోవాలి, అక్కడ ఉన్నవాళ్ళు ఆ కర్నూలుకు పోవడానికి వెహికల్స్ కావాలి, అక్కడ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసే మనుషులు కావాలి. ఈ విధంగా అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళన్నింటినీ కూడా కీలకంగా వాళ్ళతో మాట్లాడి ఆ కార్యక్రమాలు జయప్రదం చేసే దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి మన అంజన్ కుమార్ గారు. అలాగే ఫ్లైట్ల విషయం, కరోనా సమయంలో ఫ్లైట్ల విషయం చాలా మంది చూసే ఉంటారు. అప్పుడు ఫ్లైట్లు పెట్టడానికి నిజంగా అప్పుడు ఏదో ఒక దాంట్లో పేరు వచ్చింది, కొంతమంది వాళ్ళు పంపించారు వీళ్ళు పంపించారని. అప్పుడు చాలా బాధ కలిగింది. ఎందుకంటే అహర్నిశలు దాని కోసం, ఈవెన్ నాయక్ గారు కూడా అంత కాదు, నేను కూడా ఇండియాలో ఉన్నాను, నా ప్రమేయం కూడా లేదు, మొత్తం ఇతను ముందుండి ఇతను ఆ ఫ్లైట్ పోవడానికి కారణం అంజన్ అనేది అందరికీ కూడా తెలుసు. కానీ అప్పుడు ఆ కార్యక్రమాన్ని వేరే వాళ్ళు చేశారని ఆ పేరు వచ్చినప్పుడు నేను ఇండియాలో ఉన్నాను. అప్పుడు అది తెలిసిన వెంటనే చిన్నగా చాలా బాధ కలిగింది. వెంటనే పార్టీ ఆఫీస్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక వన్ వీక్ లోపలే మళ్ళీ కూడా మన పవన్ కళ్యాణ్ గారు గుర్తింపు పడి నాగబాబు గారు అందరూ కూడా మాట్లాడిన తర్వాత ట్వీట్ కూడా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడినట్టు మన వెంకటేష్, గుండాలపల్లి వాళ్ళందరూ కూడా ఇక్కడ కువైట్కి వచ్చి తన పని తను చేసుకుంటూ తన మిద్దులు, బంగ్లాలు, కార్లు ఇవి చూసుకోవచ్చు. అలా కాకుండా తన ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిచి వాళ్ళ యోగక్షేమాలన్నీ కూడా చూసి వాళ్ళ సరైన ఉద్యోగాల్లో పెట్టి వాళ్ళందరూ బాగున్నారా లేదా అది కూడా ఎంత క్రమశిక్షణగా అంటే ఆ రూమ్ లో పెట్టుకొని ఆ రూమ్ లో ఒకవేళ ఒక గంట లేటుగా వస్తే నిద్ర లేకుండా ఎక్కడికి పోయాడు, ఎందుకు రాలేదు, మొన్న కైతాన్లోనే ఎక్కడో చెకింగ్లు పెట్టినప్పుడు వెంకటేష్ ఒక 2 గంటలు ఎక్కడో లేటుగా వచ్చాడని చెప్పి నిద్ర లేకుండా బయట వచ్చి కూర్చున్నాడు. అంటే అంత క్రమశిక్షణగా వాళ్ళందరినీ కూడా సేఫ్ గా చూసుకుంటూ ముందుకు తీసుకుపోతున్నాడు. అలాగే అక్కడ ఊర్లో ఏదైతే తన చదివినటువంటి బడిని కావచ్చు, తను నడిచినటువంటి రోడ్డు కావచ్చు, ఆ గుడిని కావచ్చు, ఆ శ్మశాన వాటిని కావచ్చు, ఇవేమీ కూడా మర్చిపోకుండా అరే ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితిని మన ఊరు వాళ్ళందరూ అనుభవిస్తున్నారని చెప్పి అవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఆ దుర్భరమైనటువంటి పరిస్థితిని తొలగించాలని ఈ రోజు ఆ ఊర్లో గుడి కోసము, బడి కోసము, శ్మశాన వాటి కోసము, రోడ్డు కోసము అనునిత్యం కూడా పోరాడుతూ చందాలు వసూలు చేసుకుని, అది కూడా చందాలు వాళ్ళ ఊరి వాళ్ళకి ఇదే స్టేజ్ పైన ఒకసారి ఏదో గుడి కట్టున్నా అంటే నేను 50,000 రూపాయలు నీకు ఇస్తానంటే అన్నా లేదన్నా మన ఊరి వాళ్ళు మాత్రమే, ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి తెచ్చి కట్టారనే పేరు వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళు మాత్రమే అదంతా కూడా డబ్బులు వేసుకుని ఆ ఊరి బాగోగుల కోసం చూస్తున్నటువంటి శ్రీమంతులు ఈ గుండాలపల్లి ఆర్కేఆర్ సేవా సంస్థలు, వాళ్ళ క్షేమ సంస్థలో ఉన్నటువంటి మీరందరూ కూడా అలాంటి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటి ఇలాంటి మిత్రుల్ని నిజంగా ఆ భగవంతుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి మిమ్మల్ని మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించేలాగా భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గల్ఫ్ జనసేన 6 దేశాల్లో ఉన్నటువంటి అందరి తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన స్నేహం ఏదైతే ఉందో ఇలాగే అభిప్రాయ భేదాలు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, ఈ మాత్రం ఇట్లా కంటిన్యూస్ గానే ఉంటాయి. ఎందుకంటే అలా ఉంటేనే మన ఒక కార్యక్రమాన్ని, నేను ఫ్రాంక్ గా చెప్తాను, నేను భజన బ్యాచ్ కాదు, నేను ఎందుకు చెప్తాను, నేను భజన బ్యాచ్ కాదు, నేను ప్రతి ఒక్కరు ఎక్కడ పోవాలంటే ఆ సందర్భాన్ని బట్టే నేను చెప్తాను. ఇలాంటి వ్యక్తి, గట్స్ ఉండే వ్యక్తి ముందుకు పోవాలి, మీరు తీసుకునే డీజిల్ కరెక్ట్ గా ఉండాలి. అలాంటప్పుడు మీరు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. అలాంటి దాంట్లో ఎల్లప్పుడూ కూడా నీ వెన్నంటే మేమందరూ కూడా నిస్వార్థంగా, నిష్కల్మషంగా నీ స్నేహాన్ని గౌరవిస్తూ మేము వెంట ఉంటామని మనస్ఫూర్తిగా మరొకసారి తెలుపుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.